అందరికీ గుడ్ మార్నింగ్. పోయినసారి మనము గాడ్, క్రీడ్, గోల్డ్, డబ్బు, ధనము, దేవుడు, ధనాపేక్ష అనే విషయాల్ని మనం పోయినసారి నేర్చుకున్నాం. ఇప్పుడు యథార్థత అనే విషయం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఈ సెషన్ అంతట్లో ఆయన సాయం చేసేలాగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం మొదట ఆయన యొక్క సహాయాన్ని కోరుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, కృపాల మా దేవ, మహోన్నతుడు మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభావ మేము సంఘంగా కూడి మీ పాసంట చేరి దేవ, మరి మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విషయాల్ని నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న ప్రతి అవకాశం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తాం. అవును ప్రభా, మేము నీలో సజీవంగా ఉండులాగున ప్రభా, మేము జీవించువారుగా ఉన్నామని గుర్తు తెలియలాగున ప్రభా, మరి పోరాటం కలుగుతున్నప్పుడు ప్రభా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా మేము ముందుకు వెళ్ళాలి, దాంట్లో లేఖనాలు ఏ విధంగా చెప్తా ఉన్నాయనే విషయాల్ని చూస్తూ నేర్చుకోవడానికి మీరు చేసిన ప్రతి సహాయం బట్టి కూడా మీకు ఈరోజైతే ప్రభా మరి యథార్థత అనే విషయాన్ని గురించి నేర్చుకోవడానికి మేము ఇక్కడ కూడి ఉన్నాం దేవా. మరి ఈ సెషన్ అంతా ప్రభా మీ యొక్క దయగల స్థలకు అప్పచెప్తా ఉన్నాం. మేము నేర్చుకుని మా జీవితానికి అన్వయించుకోవడానికి మాకు సహాయం తెచ్చేస్తున్నాడు. ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెడతా ఉన్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మనం ఈరోజు ఏ విషయం గురించి నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాం? యథార్థత. యథార్థత అంటే ఇంటిగ్రిటీ. ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ. ఏంది ఇంటిగ్రిటీ అంటే ఏంది? యథార్థత. తెలుగులో అడిగితే ఇంగ్లీష్లో అడిగితే తెలుగులో. ఓకే, యథార్థత ఇంటిగ్రిటీ అంటే ఏంది అంటే ఒక నైతిక నియమావళిని అనుసరించి వాటికి కఠినంగా కట్టుబడి ఉన్న ఒక నిజాయితీ పరుడే యథార్థవంతుడు. యథార్థత అంటే ఏంటి? నైతిక విలువల నియమావళికి కఠినంగా కట్టుబడి వాటిని అనుసరించే నిజాయితీ పరుడే యథార్థవంతుడు. దాన్నే యథార్థత అంటారు, ఇంటెగ్రిటీ. అయితే మన మాటల్లో చెప్పాలంటే ఏం లేదు, మంచి విలువలతో జీవించాలని అనుకొని వాటి ప్రకారమే జీవించేవాడు. మంచి విలువలతో జీవించాలనుకొని ఆ విలువలకు కట్టుబడి వాటి ప్రకారమే జీవించాడు. అతడు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ఇలాంటి వారినే యథార్థవంతుడు అంటవాడు. మనకు ఇంకా బాగా అర్థం కావడానికి మనము ఇద్దరిని తీసుకుందాం. పర్సన్ ఏ, పర్సన్ బి. ఏ అనే వ్యక్తి మంచి ఒక ఇద్దరిని తీసుకుందాం, అయితే ఈజీగా అర్థం. సుజన్, లాజర్. లాజర్ ఏ అనే వ్యక్తి, ఓకేనా? ఏ అనే వ్యక్తి ఇతను మంచి జీవితం జీవించడానికి తను కొన్ని నైతికమైన విలువలను విశ్వసిస్తున్నాడు, వాటిని పాటిస్తానని చెప్తున్నాడు, వాటిని చేస్తున్నాడు. ఇతను ఎవరు? పర్సన్ ఏ. ఇతను పర్సన్ బి. ఇతను మంచి జీవితం జీవించడానికి కొన్ని విలువలను విశ్వసిస్తానని చెప్తున్నాడు, కానీ వాటిని చేయట్లేదు. ఇతను పర్సన్ బి. పర్సన్ ఏ యొక్క పేరేంది? యథార్థవంతుడు. ఏదైతే చెప్తుండో అది చేస్తుండు, కాబట్టి ఇతని పేరేంది? యథార్థవంతుడు. ఈయన ఏదైతే విశ్వసిస్తున్నాడో చెప్తున్నాడో వాటిని చేయట్లేదు, ఇతని పేరేంటి? సుజన్. వేషధారు, ఓకేనా? ఏదైతే చెప్తారో అది, ఇంకొక విషయం ఏంటంటే అది ఇతరులు చెయ్యాలని చెప్తారు ఇంకా, కానీ వారు చెయ్యరు. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే వేషధారులు అంటారు. ఇంకొక మాట కపటులు అని కూడా వాళ్ళు అంటారు. పర్సన్ ఏ, పర్సన్ బి. అయితే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఈయనేమో చెప్పింది చేస్తుడు కదా, కానీ ఇతను యథార్థవంతుడు అంటున్నాడు. కానీ ఇంకొక అతను కూడా ఉన్నాడు. అతను ఏంటంటే చెప్పింది చేస్తాడు, కానీ నైతిక విలువలను పాటించాడు. మరి అతన్ని ఏమందాం? చెప్పింది చేస్తాడు, కానీ నైతిక విలువల మీద డిపెండ్ అయి ఉన్నాడు అతను. అలాంటి వ్యక్తిని ఏమంటాం? ఏం చేసినా సరే మాట మీద నిలబడేవారు.
పర్సన్ సి అని తీసుకుందాం నేను, ఓకేనా. సి అనే వ్యక్తి చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయన ఏదైతే చెప్తాడో అది నైతిక విలువలకు విరుద్ధంగా ఉంటుంది. దానివల్ల వాడికి కానీ ఇతరులకు కానీ నష్టం కలుగుతుంది. ఎంత అంటే ప్రాణాలు పోయేంత. డిటర్మినేషన్ ఉంటుంది వాళ్ళకి, కానీ వాల్యూస్ ఉండేవి. గట్టి డిటర్మినేషన్ ఉంటుంది కానీ వాల్యూస్ ఉండేవి. ఇలాంటి వాళ్ళని ఏమంటే క్రూరుడు, అమ్మోరల్, ఇలాంటి వ్యక్తులను ఏమంటారు క్రూరుడు, ఓకేనా. ఇట్లాంటి వారికి అసలు బైబిల్ ఈ 3 రకాల వ్యక్తుల గురించి ఇప్పుడు చెప్పింది చేస్తాడు యథార్థవంతుడు, కానీ అవి మోరల్ వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. చెప్పింది చేస్తాడు కానీ నైతిక విలువలతో సంబంధం ఉండదు. అతని కోరికలు, అతని యొక్క లస్ట్ ఏదైతే ఉంటుందో వాటికి ప్రయారిటీ ఇస్తూ దానివల్ల అతనికి కానీ ఇతరులకు కానీ నష్టం కలిగించేవాడు క్రూరుడు. ఇంకా మంచిగా అదే మన తెలుగులో అయితే, ఇంకా అచ్చ తెలుగులో అయితే నీతి బాహ్యమైన వాడు అంటాం. నీతి బాహ్యమైన వాడు, వాడు ఆలోచించేది చేసేది ఏం కూడా నీతితో కట్టుబడి ఉండడు, కానీ చేస్తాడు, చెప్తాడు. డిటర్మినేషన్ ఉంటుంది వాళ్ళకి. అయితే ఇలాంటి లక్షణాల గురించి అసలు బైబిల్ ఏమంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. బి అనే వ్యక్తి, ఇక్కడ సృజన ఉండే కదా, బి అనే వ్యక్తి అసలు మొదట ఈ బి అనే వ్యక్తి గురించి బైబిల్ ఏమంటుంది, ఈ లక్షణం గురించి. ఈ లక్షణం ఏంది? వేషధారణ, ఓకేనా. ఈ వేషధారణ గురించి బైబిల్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మనకి అసలు యథార్థత అంటే ఏంటి అని అర్థం కావడానికి, దాని నెగిటివ్ సైడ్ చూసినప్పుడు ఇది కొంచెం ఇంకా బాగా అర్థం కావడానికి ఉపయోగపడుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం కూడా వేషధారుల గురించే ఉంటుంది. యేసు ప్రభు తన శిష్యుల వైపు తిరిగి ఈ మాటలు చెప్తానమాట. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చొని చాలా విషయాలు ధర్మశాస్త్రం గురించి చెప్తారు, కాబట్టి వాళ్ళు చెప్పింది చెయ్యండి, కానీ వాళ్ళు వాటిని చెయ్యరు. అలాంటి వారే వేషధారులు. కాబట్టి శాస్త్రులు పరిసయ్యులను చూసి యేసు ప్రభు అంటూ ఉంటాడు, అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులారా, పరిసయ్యులారా, శాస్త్రులారా అంటూ వాళ్ళ గురించి చెప్తా ఉంటాడు అన్నమాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ప్రతి పారాగ్రాఫ్లో కూడా అవే మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు ధర్మశాస్త్రంని బోధిస్తారు, ధర్మశాస్త్రం ప్రధానమైన విషయాల్ని వాళ్ళు పక్కన పెట్టేశారు. ఆ ప్రధానమైన విషయాలు ఏంటి అంటే ఇక్కడ ఉంది. ప్రధానమైన విషయాలు ఏంటి అంటే 23వ అధ్యాయంలో 23వ వచనంలో, 23వ అధ్యాయము 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాసం. ఈ మెయిన్ బేస్ థింగ్స్ మర్చిపోయి పక్కన పెట్టేసి వాళ్ళు సెకండరీ విషయాల్ని చేస్తారు. వాటిని కూడా చేయాలి, వీటితో పాటు వాటిని చేయాల్సిందే. కానీ ధర్మశాస్త్రం యొక్క మెయిన్ కోర్ ఏంటంటే న్యాయము, కనికరము, విశ్వాసం విడిచిపెట్టి వాళ్ళు సెకండరీ వాటి గురించి ప్రయాసపడతా ఉన్నారు అన్నమాట. అయితే వీళ్ళు ఎట్లా ఉన్నారంట, కింద ఇంకా చూస్తే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. ఎట్లున్నారు? సున్నం కొట్టిన సమాధులు ఎట్లుంటాయి? మీ ఊర్లో ఉన్నాయా? బొందల గడ్డలు దూరంకి వెళ్ళే మంచిగా కనిపిస్తాయి, కానీ లోపల ఏముంటుంది? మట్టి ఉంటుంది, బొక్కలు ఉంటాయి, కుళ్ళిపోయి ఉంటుంది. యాక్చువల్లీ అది సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారంటే వాళ్ళు పైన చూస్తే మంచిగా కనిపిస్తున్నారు, కానీ లోపలైతే కల్మషంతో నిండి ఉన్నారు. ఇతరులు చెయ్యాలని భారాలను మోపుతారు, కానీ వీళ్ళు మాత్రం చెయ్యరు. విశ్వసిస్తాము, పాటిస్తామని చెప్తారు, కానీ వాటిని చెయ్యరు. ఇలాంటి వారు వేషధారులు అన్నమాట. ఇప్పుడు పర్సన్ ఈ వీళ్ళని, ఈ వేషధారులను యేసుప్రభు ఎట్లా శపిస్తున్నాడు 33వ వచనంలో చూడండి. ఇదే అధ్యాయం 33వ వచనంలో, సర్పములారా, సర్ప సంతానమా, అంటే తప్పించుకుంటారనా? తప్పించుకోలేరని కదా. కాబట్టి వేషధారణ కలిగిన వారు నరకానికి పాత్రులు అని చెప్తాను అనమాట యేసుప్రభు. ఈ వేషధారణకున్న లక్షణానికి వీళ్ళకు అల్టిమేట్గా కలిగేది ఏంటంటే
నరకమే. సర్పసంతానం మీరు ఇంకా ఇట్లాంటివన్నీ చేసుకుంటా మేము పాటిస్తామని చెప్పుకుంటా ఇతరులు పాటించలేని ఆచరణ యోగ్యం కానీ వాటి అన్నింటిని వాళ్ళని ఇంపోజ్ చేసుకుంటా మీరు ఏం చేస్తారు? వేషధారులకు ఇంకెక్కువ జారిపోతా ఉన్నారు, దేవునికి ఇంకెక్కువ దూరం అయిపోతా ఉన్నారు. మీరు నరకానికి ఖచ్చితంగా పాత్రలు, నరకాన్ని మీరు తప్పించుకోలేరు అని చెప్తాను. సరే, ఇప్పుడు మనం పర్సన్ సి గురించి చూద్దాం. సి అనే వ్యక్తికి ఉన్న లక్షణాలు బైబిల్ ఏమంటుందో చూద్దాం. ఇతని లక్షణం ఏందనుకున్నాం? క్రూరుడు. ఇంకా అమోరల్, నీతి బాహ్యమైన వాడు. అమోరల్ నీతి బాహ్యమైన వాడు, క్రూరుడు అనుకున్నాం. ఇలాంటి వారికి ఎగ్జాంపుల్గా ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 70 మూరల ఎత్తుగల యొక్క ఉరికోయ చేయించుము, దాని మీద మొర్దెకై ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తంగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. ఇతను ఎట్లున్నాడు? ఇతనే కాదు, ఇతనితో పాటు ఇంకెవరున్నారు? అతని భార్య అయిన జెరెషు, స్నేహితులందరూ ఒక ప్లాన్ చెప్పారు. ఆ ప్లాన్ ఏంటంటే మొర్దెకైని ఉరిదీయడానికి నువ్వు ఒక పెద్ద ఉరికోయ చేయించు అని చెప్తా ఉన్నారు. దీంట్లో నీతి ఏమన్నా ఉందా? వాళ్ళు నీతి మాలి నీతి బాహ్యమైన క్రియలు, దానివల్ల ఇతరుల ప్రాణాలు పోతాయి, వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. దాని గురించి వాళ్ళు ఎట్లాంటి వరి గారు, వాళ్ళకి ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఏం పాటించరు. కానీ చేస్తామని గట్టిగా డిటర్మినేషన్ ఉంటుంది, వాళ్ళకి చేస్తారు కూడా. దీని యథార్థత అనలేము, ఇది ఇంకా చాలా దూరమైంది. ఎందుకంటే దాని మీద అసలు వాళ్ళకు నిజమైన విలువలు అనేవి ఉండే కాబట్టి, దానివల్ల ఇతరుల ప్రాణాలు నష్టపోతారు కాబట్టి దీన్ని క్రూరుడు చేసే పనులు, ఈ లక్షణాన్ని క్రూరత్వం అని అంటాం. దీనికి ఇంకా అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాతాను అన్నిటికంటే ఇంకా వీళ్ళందరికీ ఆద్యుడు అన్నమాట, ఇలాంటి క్రూరమైన పనులు చేయడానికి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో వాడు ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తా ఉన్నాడు? గర్జించు సింహం వలె ఉన్నాడు. వాడి పని ఏంది? ఇతరులను నాశనం చేయడమే, ఇతరులను మింగివేయడమే, నరకానికి ఈడ్చుకెళ్ళడమే. ఎంతమంది ఈడ్చుకెళ్ళినా వాడికి తృప్తి అనేది ఉండదు, నాశనం చేయడం. కాబట్టి క్రూరత్వానికి వీరు ఆద్యుడు. చేయాలనే డిటర్మినేషన్ ఉంటుంది కానీ విలువలు ఉండవి. దానివల్ల వాడితో ఉన్నవారికి ఇతరులకు నష్టం కలుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాతాను. ఇక పర్సన్ ఏ అనే వ్యక్తిని చూసినాక మనం, ఏ అనే వ్యక్తి మంచి విలువలతో కలిగిన జీవితాన్ని జీవించడానికి నిర్ణయించుకుంటాడు, విశ్వసిస్తాడు, వాటినే పాటిస్తాడు, చేస్తాడు. ఇలాంటి వ్యక్తిని ఏమంటాం? యథార్థవంతుడు అని అంటాం. ఈ యథార్థవంతుడి గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు. నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థముడై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద సింహాసనాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలుల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచదను. ఇక్కడ దేవుడు యథార్థవంతుడి గురించి ఏం చెప్తా ఉన్నాడు? ఆశీర్వాద వచనం చెప్తా ఉన్నాడు. దేవుడు యథార్థవంతుల్ని ఆశీర్వాదిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. సొలొమోను రాజు దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై ఈ మాటలు చెప్తా అన్నమాట. ఈ మనం చదివిన ఇందాక 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ఇందులో కండిషన్ ఏంటి అంటే 4వ వచనంలో యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని ఏం చేయాలా? నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల అప్పుడు ఏం చేస్తా? నీకు ఒక ఆశీర్వాదం ఇస్తా. ఆ ఆశీర్వాదం ఏమైందనేది కింద 5వ వచనంలో ఉంది.
అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సొలొమోను దావీదు ఎట్లయితే దేవుడి యొక్క కట్టడాలను అనుసరిస్తూ నడుచుకున్నాడో, తన మాటను గైకొన్నాడో, అట్లా నువ్వు నడుచుకుంటే నేను ఎప్పటికీ నీ సింహాసనం మీద, ఇజ్రాయెల్ సింహాసనం మీద ఎప్పటికీ తరతరముల వరకు నీకు ఒకడు ఉండక మానడు అనే ఆశీర్వాదము ఆ 5వ వచనంలో ఇస్తాను. అంటే యథార్థవంతులకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, వేషధారులను దేవుడు శపిస్తున్నాడు. ఇంకా క్రూరుడు అయితే వాడు సాతాను సంబంధి. అసలు ఈ యథార్థత ఎవరిలో ఉంటుంది? యథార్థత అనేది ఎవరిలో ఉంటుంది? యథార్థవంతుల్లో ఉంటుంది. అసలు యథార్థత అనేది ఎవరిలో ఉంటుంది? అసలు ఇది ఎప్పుడు ప్రారంభమైంది? అసలు మనిషి మొత్తానికి ఆదాము పాపం ద్వారా ఏమైంది? పతన స్వభావంలోకి వెళ్ళిపోయాడు. పతన స్వభావంతో బతికే మనిషి అసలు యథార్థంగా నేను బ్రతకాలి అనే సెన్స్ ఉంటుందా? దాన్ని ఏమైండు? కోల్పోయాడు. యథార్థంగా బతకాలనే కోరిక, సోయి అనేది ఉండదు. వాని యథార్థత నిజమైన ఒకవేళ వాడు యథార్థతకి మోరల్స్ ఇంకా కొన్ని విలువలు ఏదైనా సెట్ చేసుకుంటే, అంటే సమాజంగా చూస్తే వీడు మంచివాడు, మంచి బాలుడు అని అంటాం కదా. అంటే ఒకవేళ అనుండొచ్చు, అలాంటి మోరల్స్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. కానీ నిజంగానే అది యథార్థతకి గుర్తా? అదే నా యథార్థతకి కొలమానం అనేది మనం చూద్దాం. మరి అసలు యథార్థత అంటే ఏంది? అది ఎట్లా ప్రారంభమైతే, ఎవరిలో ప్రారంభమవుతాయి? ఇట్లాంటి బ్లెస్సింగ్స్ మనకు కూడా యథార్థవంతుడిగా సొలొమోను ఎట్లయితే చెప్తా ఉన్నాడు దేవుడు, దావీదు లెక్క నువ్వు కూడా నా దగ్గర యథార్థంగా ఉంటే నేను నిన్ను బ్లెస్ చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా. అట్లాంటి బ్లెస్సింగ్స్ అంటే చాలాసార్లు మనం కూడా ఆశీర్వాదాలనే కోరుకుంటాం కదా, శాపం ఎవరు కోరుకోరు కదా. కానీ మన క్రియలు అట్లున్నాయా? మనం అట్లాంటివి చూజ్ చేసుకోగలమా? ఆ మంచిని చూజ్ చేసుకునే స్థితిలో మనం నిజంగానే ఉన్నామా అనేది ప్రశ్న. అలాంటి పతన స్వభావంలో ఉన్న వ్యక్తి ఈ మంచిని, యథార్థతను చూజ్ చేసుకోలేడు. కాబట్టి మనలో ఏం జరగాల? కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ అప్లోడ్ చేయాలి. పాత ఫోన్ ఉంది, అందులో ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, దానికి అంతా వైరస్ వచ్చింది. ఎన్నిసార్లు అప్డేట్ చేసినా అది అయితలేదు. దాంట్లో కొత్త ఓఎస్ వేస్తే, కొత్త కమాండ్స్ ఇచ్చినప్పుడు అది కొత్తగా వర్క్ చేస్తుంది. అట్లనే క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. ఇది ఒకసారి చూద్దామా? 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనం. ఎస్. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయులు. సమస్తమును దేవుని వలనైనవి. అంతే 17వ వచనం ఓన్లీ. పాతవి ఏమైనాయి? గతించినాయి. పతన స్వభావం అంటే చచ్చిన స్థితిలో మొదట వాడికి ఏం కావాలా? ప్రాణం కావాలి. వాడు ఏ స్థితిలో ఉన్నాడు? చచ్చిన స్థితిలో ఉన్నాడు. వాడికి ప్రాణం కావాలి. ఈ జీవం ఎక్కడ దొరుకుతుంది అంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో దొరుకుతుంది. క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. పాత జీవితంతో పాటు కొత్త జీవితము అతనికి ఉందా? వెరీ గుడ్. పాతది ఏమైంది? గతించిపోయింది. పాతది ఏం కావాలా? గతించిపోవాలా? పాతది గతించనివో కొత్తవాయనని చెప్తాను వాక్యం. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా మంది తెలుసుంటుంది, సెయింట్ అగస్టిన్ది ఒక ఇట్లాంటి స్టోరీ ఉంటుంది అన్నమాట. సెయింట్ అగస్టిన్ యేసుక్రీస్తు నమ్ముకోక ముందు చాలా జల్సాలకు తిరిగిన వ్యక్తి, ఆడవాళ్ళతో జల్సాలు చేసిన వ్యక్తిగా ఉంటాడు అనమాట. అయితే ఆయన యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత, ఆయన క్రైస్తవుడిగా మారిన తర్వాత, యేసుక్రీస్తును తెలుసుకొని నూతన సృష్టిగా అతను మారిన తర్వాత, అతను ఒక వీధి గుండా వెళ్తా ఉన్నప్పుడు అతను ఇంతకుముందు ఎవరైతే స్నేహితులు ఉండేనో ఆ స్త్రీ పిలుస్తాడ, అగస్టిన్ అగస్టిన్, నేను ఆమెను అని గుర్తు చేస్తూ ఉంటాను అనమాట. ఆయన అట్లా వెళ్తా ఉంటే ఆయన ఏమంటాడు? నువ్వు ఆమెవే కావచ్చు, కానీ నేను ఆయనను కాదు. అగస్టిన్ కాదు. నువ్వు ఆమెవే కావచ్చు, కానీ నేను ఆయనను కాదు. మరి ఈయనెవరు? గుడ్. క్రొత్తగా మీరు అయితే తప్ప, పాతదాన్ని ఎక్స్చేంజ్ ఆఫర్లో దేవుడి దగ్గర ఇచ్చేస్తే తప్ప మీరు కొత్త జీవితాన్ని పొందుకెళ్ళరు. 180 degreesలో తిరిగిపోయాడు. కొంచెం కొంచెంగా తిరుగుతా ప్రభా, మెల్లమెల్ల వదిలిపెడతాం. ఎప్పటి నుంచో నాకు గట్టుబడి ఉన్నాయి ఇవన్నీ, మెల్లే తిరుగుతాయి ఇవన్నిటికీ అంటే కాదు. నువ్వు 180 degreesలో ఆయన వైపు తిరిగినప్పుడు ఇంకా మనం ఆల్రెడీ సిన్ ప్రభావంలోనే ఉంటాం కాబట్టి అక్కడ హెల్ప్ చేస్తాడు దేవుడు, కానీ నేను మెల్లమెల్ల తిరుగుతా అనేది లేదు. ఓకేనా? 180 degreesలో దేవుని వైపు తిరగడం. కొత్తగా
ఆ స్వభావాన్ని ధరించుకోవడం. కొత్త స్వభావం పాత స్వభావం ఉండగానే కొత్త స్వభావం రాలేదు కానీ దేవుడు మనకు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టి ఏం చేసిండు, నీ పాత స్వభావం ఇక్కడ పెట్టేసి, ఓకేనా, ఇగో నీకు కొత్త స్వభావం ఇస్తున్నా అని ఎవరైతే మన పాపాలు ఒప్పుకొని ఆయన యుద్ధ ఆయన మాత్రమే దేవుడని ప్రభు అని అంగీకరించిండో వాళ్ళకి దేవుడు నూతన స్వభావము ఇచ్చిండనమాట. ఈ నూతన కొత్త జీవితం తీసుకొని మరి మన పాత జీవితం పాత కోరికలు ఏముండే, పాత జీవితంలో పాత కోరికలు ఏముండే అంటే నన్ను నేను తెలుసుకోవాలి. చాలాసార్లు మోటివేషన్ స్పీకర్స్ ఎట్లా చెప్తారు తెలుసా, నో యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీలోనే ఉంది శక్తి అంతా. దేవుడు కూడా ఎవరిలో ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నీకు తెలియని శక్తి చాలా ఉంది. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు సేవించుకో, నీ మాటే నువ్వు విను, ఇంకెవరి మాట వినకు. అందరూ మోసగాలే నువ్వు తప్ప. కాబట్టి నీ మాట నువ్వే విను, నీలాగే నువ్వు బ్రతుకు అనే ఈ పాత జీవితం యొక్క కోరికలు స్వభావము అనేది మనల్ని మన సెంట్రలైజ్డ్గా ఏమంటారు స్వయం కేంద్రీకృతంగా మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట. మనకెవరు దేవుడు, ఇంతకుముందు పాత రోత జీవితంలో మనమే. మనకెవరు దేవుడు, మనమే దేవులుగా మన డిసిషన్సే నేను నాది నేను అంటూ నేను సంపాదించుకుంది అనేదే ఉంటుంది. ఈ కొత్తగా జన్మించిన వారిలో ఈ కొత్త కోరికలు ఏమున్నాయి మరి, కొత్తగా జన్మించిన కదా, ఇప్పుడు అగస్టిన్ లాగా చూస్తున్నాం కదా, ఇలాంటి వారిలో కొత్తగా జన్మించినప్పుడు మీకు కూడా మీరు కొత్తగా దేవుని దగ్గర మీ పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని కొరకు వెంపర్లాడినప్పుడు నిజంగా ఈ పాపంలో నేను చేసే పనుల ద్వారా నాకు ఏమంటారు ప్రాయశ్చిత్తం కలగదు అని చెప్పేసి మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కొత్త జీవితాన్ని మీరు పొందుకున్నప్పుడు అప్పుడు మీలో కొత్తగా పుట్టిన కోరికలు ఏంటి, ఇప్పుడు దాకా మనం ఏవైతే అపోజిట్ చెప్పినామో వాటన్నిటికీ ఆపోజిట్గా, ఓకేనా. అవేంటి అంటే ఆయనను తెలుసుకోవాలి. ఎవరిని, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన యందే మనకు రక్షణ కలిగింది. కాబట్టి ఎందుకలా అనిపిస్తా అంటే ఈ నూతన జీవితం అనేది ఎవరి యందు మనకు కలిగింది, క్రీస్తునందే కలిగింది. పరిశుద్ధపరచబడడం, సాల్వేషన్ కలిగింది, శాంక్టిఫికేషన్ కలుగుతూ ఉంది. సాల్వేషన్ ఎవరిలో కలిగింది, రక్షణ క్రీస్తులో కలిగింది. కాబట్టి ఆయన తెలుసుకోవాలనుకుంటాం. ఈ పరిశుద్ధపరచబడడం అనే ప్రాసెస్ అంతా కూడా ఎవరిలో కలుగుతుంది, ఎవరి ద్వారా కలుగుతుంది, క్రీస్తు ద్వారా కలుగుతుంది. కాబట్టి క్రీస్తుని ఇంకా తెలుసుకోవాలనుకుంటాం. ఈ మహిమపరచడం తర్వాత లాస్ట్కి ఏంటి, మహిమపరచబడటం. ఇది ఎవరితో ఎండ్ అవుతుంది, మనకి క్రీస్తుతోనే. కాబట్టి ఇంకా ఆయనని తెలుసుకోవాలనే కోరిక మనకు కొత్త జీవితంలో పుడుతుందన్నమాట. ఆయనను ప్రేమించాలని, ఆయన ప్రేమిస్తే ఏం చేస్తాం, ఆయన కట్టడాలను అనుసరిస్తాం. ఆయన సేవించాలని, ఆయన మాట వినడం ద్వారా ఆయన సేవించాలని, ఆయనకు విధేయత చూపించాలి. ఇంతకుముందు నా మాట విని నేను నాకే విధేయత చూపించుకుంటే, కానీ ఇప్పుడు ఆయన మాట వినాలని, ఆయనకు విధేయత చూపించాలని, ఆయన అలాగే ఇప్పుడు బ్రతకాలని కొత్త జీవితంలో అనిపిస్తాను. ఇప్పుడు ఈ కొత్త జీవితం నీకు విలువగలదని నువ్వు అనుకుంటున్నావా అనేది ఎట్లా తెలుస్తుంది, ఈ కొత్త జీవితం నీకు విలువగలది అని నువ్వు అనుకుంటున్నావని నీకు ఎట్లా తెలుస్తుంది, దేవుడిచ్చిన రక్షణను బట్టి. ఇంతకుముందు మనం పాత జీవితం గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ కొత్త జీవితం కోసం నీ పాత జీవితాన్ని వదిలిపెడుతున్నావా లేదా అనే దాన్ని బట్టే దీన్ని నువ్వు ఎంత విలువగలదిగా ఎంచుతున్నావు అనేది అర్థమైంది. ఇది ఎంత విలువగలది నువ్వు చూస్తున్నావు అంటే నీ పాత జీవితాన్ని ఎంత మట్టుకు వదిలిపెడుతున్నావు. ఏదో స్వస్థత కొరకు వచ్చినా కాబట్టి కొంచెం ఆదివారం వస్తే సరిపోతుంది అనేది ఒకటి, లేదు వీళ్ళు మంచిగా ఫెలోషిప్ ఉంటుంది, సేమ్ ఏజ్ గ్రూప్ ఉంది, నా ఫ్రెండ్స్ అందరూ అదే స్కూల్కి పోయినట్లు అదే చర్చిపోతురు కాబట్టి నేను అటు పోతున్నా, అట్లాంటివి ఉన్నాయా? నిజంగానే నీ పాత జీవితాన్ని మొత్తం వదిలిపెట్టి ఈ కొత్త జీవితం కొరకు నువ్వు వెంపర్లాడితే దానికి ఎంత విలువిస్తున్నావు అనేది అర్థమవుతుంది అన్నమాట. దీంట్లో ఎగ్జాంపుల్ ఒకటి రెండు ఉన్నాయి. మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు, అదేవిధంగా 11వ వచనంలో చివరి లైన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 8-9 నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడు నిమిత్తమును. ఓకే, 11th దాంట్లో లాస్ట్ లైన్,
గట్టిగా. సమస్తమును సమస్తమును నష్టపరుచుకొని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటాడు. పౌలు ఏం చెప్తుండు? తన యొక్క పాత జీవితం ఏదైతే ఉందో దాని గురించి నిజంగా ఎవరైనా అతిశయించాలనుకుంటే అందరికంటే ముందు నేను అతిశయించాలి అని చెప్తా ఉన్నాడు. కానీ నాకు అదంతా ఏమైంది? ఇప్పుడు క్రీస్తులో పెంట కుప్పతోని నష్టంగా ఎంచుకున్నా. అసలు అంతకుముందు ఆయన ఏం చేసిండు? యూదుల మత ఆచారం ప్రకారము అన్నిటికంటే నిష్టగల ఆచారాలన్నింటినీ అతను చేస్తూ వచ్చిండు. 8వ దినాన సున్నతి చేయబడ్డాడు. ఎబ్రీల వాడుగా ఏమంటారు, బెన్యామిను గోత్రమందు ఎబ్రీ వాడుగా ఉన్నాడు. రోమన్ సివిలైజేషన్ ఉంది, ఆయనకి సిటిజన్షిప్ ఉంది. ఇట్లా అన్నీ చూస్తే ధర్మశాస్త్ర ప్రకారమైన నిందారహితుడుగా ఉన్నాడు, అనింద్యుడుగా ఉన్నాడు. 6వ వచనంలో ఉంది చూడండి, శాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. శాస్త్రం విషయంలో అతను అనింద్యుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఆ పాత జీవితం అంతటా కూడా ఏదైతే తన అసెట్ అనుకున్నాడో అదంతా ఇప్పుడు లయబిలిటీ అయిపోయిందని, తను ఏదైతే వచ్చుబడి అనుకున్నాడో అదంతా ఇప్పుడు లాస్ అయిపోయిందని అతను నిర్ణయించుకున్నాడు. దేన్ని బట్టి? క్రీస్తులో చూసిన ఆ కొత్త జీవితాన్ని బట్టి. ఇదంతా సంపాదించుకొని నేను ఏం చేస్తాను, దీని అంతటి ద్వారా ఏమొస్తా అనుకున్నాడు అతను? నాకు నీతి ఆపాదించబడుతుందని, నేను మోక్షం కలుగుతుందని ఆయన అనుకున్నాడు, ఆయన చేసే పనులన్నీ బట్టి. కానీ నిజంగా క్రీస్తు అతను చర్చి ఆసక్తి విషయమై ఈ సంఘాన్ని నాశనం చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు, క్రీస్తు ఆయన దర్శించినప్పుడు దమస్కులో, అప్పుడు ఆయన నిజంగా క్రీస్తుని మహిమలో చూసినప్పుడు అప్పుడు ఆయన ఏమనుకున్నాడు? అసలు నా పాత జీవితం అంతా పెంటతో సమానం, నేను చేసిందంతా వ్యర్థమో, అది నాకు నష్టమే, లాసే అని డిసైడ్ అన్నమాట. అదే దీన్ని ఎంత విలువగా ఎంచుతున్నావు అంటే నీ పాత జీవితాన్ని ఎంత మట్టుకు వదిలిపెడుతున్నావు అనేది. దీని యొక్క విలువ నువ్వు ఎట్లా చూస్తున్నావు అంటే నీ పాత జీవితాన్ని మొత్తము దానికి పణంగా పెట్టగలుగుతున్నావా అనేది ప్రశ్న. రెండో ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. సెకండ్ ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి, అసలు అంతా అమ్మేసి ఇది కొనాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఎంతో కొంత ఉంది ఆయనకు. అలాంటప్పుడు అంతా అమ్మి కొనాల్సిన అవసరం. ఒకసారి స్టార్టింగ్లో మేము నిజామాబాద్ వచ్చినప్పుడు బైపాస్ రోడ్ మీకు వెళ్ళి నేను వాకింగ్ వెళ్తా ఉన్నాను. అక్కడ 2 ఎకరాలు అమ్మిరు అన్నారు. దాంట్లో పక్కనే ఇంకొక 2 ఎకరాలు ఉంచుకోవడం, ఆయనకు మొత్తం 4 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు అమ్మిండు, ఇంకో 2 ఎకరాలు ఉంచుకున్నాడు. ఎంత అమ్మినామంటే ఒక్కొక్కటి ఎకరం 2 కోట్లకు అమ్మినా అన్నట్టు. రోడ్కే ఉంది బిట్టు. 2 కోట్లకు అమ్మినా అంటే మరి మంచిగా వచ్చింది కదా అంటే, అప్పటికి ఆయన అమ్మి 6 months అవుతుంది. మంచిగా వచ్చింది, కానీ ఇప్పుడు అమ్మితే ఇంకా బాగుండేది అని అనుకుంటా. ఇప్పుడు ఆ కొన్నవాడు ఎందుకు ఇన్ని 2 కోట్లు పెట్టి ఎకరం కొన్నాడు? డబుల్ అవుతుంది అంటే ఏంది? దాని విలువ పెరుగుతుందని ఆయన ఏం చేసిండు? కొనుక్కొని పెట్టుకున్నాడు. అది అంత ఉన్నది తెచ్చిండా లేదా ఏదో కానీ దాని యొక్క విలువను గ్రహించిండు. వాడు విలువను గ్రహించి ముందే దానికి 2 కోట్ల కాడికి, ఎకరానికి 2 కోట్ల కాడికి పెట్టి కొన్నాడు. ఈడేమనుకుంటాడు? అమ్మినోడు అమ్మినప్పుడు నాకు బాగానే వచ్చిన డబ్బులు, ఇంకొన్ని రోజులు ఆగితే దాని విలువ ఇంకా పెరుగుతుండే అన్నమాట. ఇట్లా మీరు ల్యాండ్ విషయంలో చాలాసార్లు జరుగుతాయి. మంచిగా తక్కువలో దొరికింది కొడితే అసలు ఇంకో సంవత్సరం దాన్ని డబుల్ అయిపోతున్నాను. అట్లా పరలోకం ఎట్లుందట? పొలంలో దాచబడిన ధనంలా ఉంది. అతను వెతికిండు, దాన్ని కనుగొన్నాడు. కనుగొని ఏం చేసిండు? ఆ పొలం అయితే తినది కాదు, మరి ఎట్లా కనుగొన్నాడు కదా, తీసుకొని రావచ్చు కదా. అప్పుడు దొంగ అవుతాడు. కాబట్టి ఈయన కలిగినంత ఏం చేసిండు? దాని కొరకు పనంగా పెట్టి దాన్ని అంత ఇచ్చేసి నిజంగా ఏదైతే ధనమో, నిజంగా ఏదైతే వాల్యూ దాన్ని తీసుకున్నాడు. ఈ కొత్త జీవితం కోసం ఈ పాత జీవితం మొత్తం అప్పగించినవా నువ్వు? నిజంగా ఈ పరలోకం కొరకు, ఈ కొత్త జీవితం కొరకు దీని అంతా పనంగా పెట్టి వదిలేసినవా లేదా అనేదే ప్రశ్న. ఈ రెండో ఎగ్జాంపుల్లో ఒక మనుషుడు లెక్క పౌలు కూడా అదే చేసినమాట. పౌలు ఈ యొక్క మనుషుని వల్లే తెలివైన పనే చేశాడు. పరలోకం కోసం పాత జీవితాన్ని అంతా వదిలేశాడు. కాబట్టి పౌలు ఎఫెసీయులకు చెప్తా ఉన్నాడు ఈ మాటలు. ఏమని చెప్తా ఉన్నాడు? మళ్ళీ పాత జీవితం అనుసరించి నడుచుకోవద్దు. ఒకవేళ అట్లా నడుచుకుంటారేమో జాగ్రత్త, ఎందుకంటే అది పాతది, దాని స్వభావం ఎట్లుంది అనేది మళ్ళీ చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు. 4వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల వరకు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు గట్టిగా కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు
మీరిక మీదట నడుచుకున్న వలనని ప్రభు నందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. ఉమ్, వారైతే అంధకారమైన మనస్సు గల వారే ఉమ్, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారి ఉమ్, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఉమ్. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ముడు తామే కామకత్వమునకు అప్పగించుకున్నారు. ఎస్. ఈ 17 నుంచి 19 వచనాల్లో ఏం చెప్తా ఉన్నాడు? పాత జీవితం, అన్యుల జీవితం ఎట్లుంది, నువ్వు మళ్ళీ అందులో పడిపోయారు, మళ్ళీ దీన్ని అనుసరించి మీరు నడవకండి, ఎందుకంటే దాన్ని వదిలిపెట్టిరు. ఇక మళ్ళీ అటువైపు వెళ్ళొద్దు. దాంట్లో ఎట్లుందంటే, ఎందుకు అట్లా చేసిరు వాళ్ళు అన్యులు? ఆ పాత జీవితంలో ఎందుకు అట్లా చేసిరు అంటే వాళ్ళ కాఠిన్యతను బట్టి, ఓకేనా, కాఠిన్యతను బట్టి. ఇంకొకటి అజ్ఞానం వల్ల. మూడవది మనసుకు కలిగిన వ్యర్థతను బట్టి. నాలుగవది అత్యాశతో, సిగ్గు మాలిన వారై అత్యాశతో ఆ పని చేసిరు. మళ్ళా మీరు వదిలిపెట్టిన ఈ పాత జీవితానికి మళ్ళీ పోయరు. నేను అట్లాంటివి వదిలిపెట్టేసి వచ్చిన, మీరు అట్లాంటి దాంట్లకు మళ్ళీ వెళ్ళొద్దు, మీకు కూడా సువార్త క్రీస్తునందే చెప్పబడ్డది, కాబట్టి మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్ళిపోయారు అని చెప్తాడు. ఈ స్వయం కేంద్రీకృతంగా ఉన్న వాళ్ళు అలా చేశారు. ఇక మరి క్రీస్తులో కొత్త జీవితం పొందిన వారు ఏం చేస్తారు? వాళ్ళ కాఠిన్యతను బట్టి, అజ్ఞానం బట్టి, మనసుకు కలిగిన వ్యర్థతను బట్టి, అత్యాశతను వాళ్ళు అట్లా చేసిరు. ఈ కొత్త సృష్టి కాబట్టి క్రీస్తు కేంద్రంగా కలిగిన జీవితాన్ని జీవించడానికి నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళై ఎట్లా బతకాలి? యథార్థంగా. ఎట్లా బతకాలి? యథార్థంగా బతకడం. ఈ యథార్థత అనేది యేసుక్రీస్తునందు విశ్వసించిన వారిలో మొదలవుతుంది. ఎవరిలో మొదలవుతుంది? యేసుక్రీస్తును విశ్వసించిన వారిలో నిజమైన యథార్థత మొదలవుతుంది. మనం ఇంతకుముందు చూసినాగా మోరల్ వాల్యూస్ అని, కొన్ని ఎథికల్ వాల్యూస్ కానీ, మంచిగా బతుకుతాన్ని విశ్వసించి వాటిని చేస్తున్నవాడు యథార్థవంతుడు అనంగా, ఇది లోకం యొక్క స్టాండర్డ్స్. ఇవన్నీ కూడా బైబిల్లో ఉంటాయి మళ్ళీ. కానీ వాటి అన్నిటికంటే ఉన్నతమైన స్టాండర్డ్ అంటే దేవుడి యొక్క స్టాండర్డ్. దేవుని యొక్క ప్రమాణమే ఉన్నతమైనది. ఆ ప్రమాణాన్ని అనుసరించి నడవడమే నిజంగా యథార్థత. కాబట్టి క్రిస్టియన్ ఇంటగ్రిటీ, దీన్ని క్రైస్తవ యథార్థత. మామూలుగా యథార్థత అంటే ఏంటో చూసినాం. క్రీస్తును అనుసరించి నడుచుకోవడం అనేది ఆ దేవుని యొక్క విలువలకు, ప్రమాణాలకు అనుగుణంగా జీవించేది క్రిస్టియన్ ఇంటగ్రిటీ, క్రైస్తవ యథార్థత. ఇది ఓకేనా? ఇదే ఎఫెసీ పత్రికలోనే యథార్థత అనేది యేసుక్రీస్తునందు విశ్వసించిన వారిలో ఉంటుందని, అది అక్కడ ప్రారంభమవుతుందని 23వ వచనం 23వ వచనం 24వ వచనం ఒకసారి చదువుదాము. ఇదే సేమ్ చాప్టర్. మీ చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏ స్వభావంని? నవీన స్వభావం. పాతది ఏం చేయాలి? పాతది అట్లే ఉంచుకొని మీదికెళ్ళి కొత్తది వేసుకొని తిరగాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాతది విడిచిపెట్టి కొత్త నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అప్పుడు మీరు ఎట్లా బ్రతుకుతారట? యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా. ఓకేనా? అట్లా బ్రతకడానికి మీరు ఏం చేయాలి? ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ పాతదాన్ని వదిలిపెట్టాలి. అసలు విశ్వాసికి యథార్థత యొక్క ప్రమాణం ఏంటి? ఇందాక క్రీస్తు నియమించిన ప్రమాణాలు అనుకున్నాం కదా. అసలు విశ్వాసికి యథార్థంగా బ్రతకడానికి ప్రమాణం ఏంటి? బైబిల్. ఓకే. ఆత్మఫలాలు. ఓకే, ఇది ప్రశ్న కదా. కానీ మొదటి రాజుల గ్రంథము, మనం ఇంతకు సొలొమోను గురించి చూసినాం కదా, ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవి నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల. ఓకే, ఏంటంట యథార్థత అంటే ఏంది? కట్టడలను విధులను అనుసరించడమే. ఆయన చెప్పిన మాట విని ఆయన నియమించిన కట్టడలను విధులను అనుసరించడమే, సెలవిచ్చినంతా చేయడము, ఇంకా ఆయన కట్టడల విధులను అనుసరించడమే యథార్థత, నీతిగా నడుచుకోవడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు వాటి అందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని అయిన. ఇవన్నీ చేయడానికి, యథార్థంగా జీవించడానికి, ఇంకా దేవుడు ఏవైతే క్రియలన్నీ ముందుగా నిర్ణయించున్నాడో సత్క్రియలు, వాటన్నిటిని చేయడానికే మనము ఆయన యందు చేయబడి ఉన్నామని చెప్తాను. ఇప్పుడు కూరలో ఉప్పు లేకపోతే ఏమైతే
క్రైస్తవుడు అనబడేవాడికి యథార్థత అనేది లేకపోతే అట్లనే ఉంటుంది. ఎట్లుంటుంది? ఆయన యొక్క అస్తిత్వం, ఉనికి కోల్పోతాడు. క్రైస్తవుడు అనడానికే కష్టం. ఒకవేళ కూరలో ఉప్పు లేకపోయినా తినచ్చేమో, ఉప్పు లేని కూర ఉండొచ్చు, కానీ యథార్థత లేని క్రైస్తవ్యం అనేది కొనసాగదు. అయితే యథార్థత యొక్క పరిధి ఎంత? ఓన్లీ సంఘంలో ఉన్నప్పుడు అందరి దగ్గర మంచిగా ఉంటే సరిపోతుందా? యథార్థత ఎంత పరిధి పట్టుకి విస్తరించింది? ఏ ఏరియాలో మనం యథార్థంగా ప్రవర్తించాలి? పరిధి అంటే ఏ ఏరియాలో ఎంత మట్టికి మనం యథార్థంగా ప్రవర్తించాలి? జీవితాంతము, ఓకే, కానీ అందులో సెక్టర్స్ జీవితాంతం మట్టికి మనం యథార్థంగా ప్రవర్తించాలి అనేది మంచి మాట. కొంతమంది పాపం అనేది శిక్షార్హమైంది అని చెప్తారు. అదే పాపం మళ్ళీ పిల్లలు చేస్తే, పిల్లలు తెలిసి తెలక చేసిరంట, లేకుంటే అసలు దాని గురించి మాట్లాడరు. కొంతమంది బైబుల్ నమ్ముతాము, లేఖనానుసారంగా బ్రతుకుతామని చెప్తారు, కానీ అసలు బైబుల్ టీచ్ చేయని చర్చికే వాళ్ళు పోతారు. అసలు బైబుల్ గురించి టీచ్ చేయరు, అలాంటి చర్చికే వాళ్ళు వెళ్తారు. కొంతమంది నిజాయితీగా ఉంటారు. ఎప్పటి వరకు అంటే ఒకవేళ రాజీ పడితే, ఓకేనా, నిజాయితీగా ఉంటారు. కొంచెం రాజీ పడ్డాం, కొంచెం రిలాక్స్ అయ్యాం అనుకో, మనం మనది కాదు ఈ టైం అనుకుంటే మనకు కొన్ని డబ్బులు వస్తాయి అనుకో. ఇప్పుడు ఆఫీసర్ ఉంటాడు, కొంచెం చూసి చూడనట్లుంటే మనకు కొంచెం డబ్బులు వస్తాయి అనుకో. ఆ టైంలో వరకు ఏం చేస్తాడు? డబ్బులు వస్తున్నాయి కదా, కాబట్టి కొంచెం చూసి చూడనట్లు ఉంటాడు అనమాట. అట్లా ఎంత మట్టికి నువ్వు దీని పరిధిని అలో చేస్తున్నావు, యథార్థతను అనేది తెలియజేస్తాను. ఈ కొత్త జీవితానికి ఆద్యుడు ఎవరు? క్రీస్తు. కొత్త జీవితానికి ఆద్యుడు ఎవరు? క్రీస్తు. కాబట్టి ఈ జీవితంలో అన్ని విషయాలు యథార్థత యొక్క పరిధిలోకి చేరుతాయి అన్నమాట. క్రీస్తు నీ జీవితానికి కొంత మట్టికేనా? ఆ కొత్త జీవితం ఎవరిచ్చారు నీకు? క్రీస్తు. కాబట్టి ఆ జీవితం అంతా కూడా, దాని పరిధి అంతా కూడా అన్ని సెక్టార్లో, నీ ఇంటిలో, నీ ఆఫీస్లో, మీ చర్చిలో, మీ బిజినెస్లో, ఎక్కడ పోయినా ఆ యథార్థత అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. కాబట్టి మరి ముఖ్యంగా నువ్వు వ్యక్తిగతంగా ఉన్న సమయంలో కూడా అది నువ్వు దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. దాని యథార్థత ఆ పరిధి మట్టుకు కూడా చేరుంటుంది అనమాట. కాబట్టి అన్ని విషయాల్లో రాజీ పడకుండా ఉండడం అనేదే యథార్థత. రాజీ పడకుండా బ్రతకడమే యథార్థత. ఓకే, రాజీ పడడం యొక్క, ఒకవేళ రాజీ పడ్డాం అనుకో, దాని యొక్క వెల ఎంత? ఒకవేళ రాజీ పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు బైబిల్లో? అంటే మనమే కాదు, చాలామంది భక్తులు ఇట్లాంటి విషయాల్లో రాజీపడి ఉన్నారన్నమాట. వాళ్ళు దానికోసం చెల్లించిన వెల ఎంతనో ఒకసారి చూద్దాం. ఆదాము ఏ విషయంలో రాజీపడ్డాడు? ఆకలి పండు తిన్నాడా? వేరే పండ్లు లేవా? తినద్దన్నది తినడం ద్వారా, పండు లేక ఆ పండు తినడం కాదు, ఓకేనా? తినద్దు అని చెప్పిన పండు తినడం ద్వారా ఆయన ఏం కోల్పోయాడు? స్వేచ్ఛ అని కూడా. ఇంకా దేవునితో కనెక్షన్. గుడ్. దేవునితో కనెక్షన్, పరలోకాన్ని, పరదేశునే అతను కోల్పోయాడు. రెండోది అబ్రహాం ఏ విషయంలో రాజీపడ్డాడు? ఈ ఎగ్జాంపుల్ చూసి మనము ఈ మొత్తం ఈ ప్రపంచంలో అంతా రాజీపడతా ఉన్నప్పుడు మనం ఎట్లా బతకాలనేది గురించి చూసి మనం క్లోజ్ చేసుకున్నాం. అబ్రహాం ఏ విషయంలో రాజీపడ్డాడు? సంతానం విషయంలో రాజీపడ్డాడు. ఆగర్తో వెళ్ళడం సారా చెప్పింది యాక్చువల్లీ. ఇతను వెళ్ళాడు, అదే ఈమె ఇంపోజ్ చేసింది యాక్చువల్లీ. అదే అబ్రహాము అటు సారాది కూడా ఉంది, కానీ అబ్రహాము మొదట అసలు ఎట్లా రాజీపడ్డాడు, ఏ విషయం రాజీపడ్డాడు అంటే భార్యను చెల్లి అని చెప్పిండు. ఆల్మోస్ట్ ఆమె లాస్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా ఆమెను వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇంకా మ్యారేజ్ చేసుకొని వాళ్ళతో ఉంచుకునేంత వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆమె లాస్ అయిపోయే టైం వచ్చింది, అంతవరకు వెళ్ళింది. ఈయన కాంప్రమైజ్ అవ్వడం వల్ల. ఒకవేళ నిజంగా కాంప్రమైజ్ అయిపోతే అప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, దేవుడు ఆయన ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుండేనో మనకు తెలియదు. కానీ అక్కడ కాంప్రమైజ్ అవ్వడం వల్ల, రాజీ పడడం వల్ల ఆల్మోస్ట్ సారాను కోల్పోయేంత వరకు వెళ్ళిపోయాడు. సారా ఏ విషయంలో రాజీపడ్డది? ఇందాక మీరు చెప్పారు, ఆగరుతో పొమ్మని చెప్పి. ఈ మిడిల్ ఈస్ట్లో ఇప్పటికీ శాంతి అంతా కొలాప్స్ అయ్యే విధంగా జనరేషన్స్ రావడం జరిగింది. దావీదు బెత్షెబాతో పాపం చేసి ఉరియా అనే ఆమె భర్తను కూడా చంపేసాడు. దానివల్ల ఆయన ఏం కోల్పోయాడు? గుడ్, తన కొడుకుని కోల్పోయిండు. ఇంకా అసలు దేవుడు తర్వాత ఆయన చెప్పి శపించిన తీరు అంతా చూస్తే చాలా ఘోరంగా దేవుడు శిక్షిస్తాడు. కానీ ఆయన కోల్పోకుండా ఉండడానికే దేవుడు ఆయనను
శిక్షిస్తూ వచ్చిందనమాట. దావీదును కోల్పోకుండా ఉండడానికి దేవుడు అతనికి శిక్షిస్తూ వచ్చిండు. కాబట్టి ఏం యథార్థతను మనం రాజీ పడడం వల్ల ఏం కోల్పోతామంటే ఇట్లాంటి విషయాలని. అననీయ సఫీరా కొత్త నిబంధనలో ప్రాణమే కోల్పోయింది. కాబట్టి నువ్వు ఏ విషయంలో రాజీ పడతావు? రాజీ పడడం యొక్క వెల ఎంత అంటే ఇగో ఇలాంటి అనమాట. ఆదాం అయితే పరలోకాన్నే కోల్పోయిండు, పరదేశాన్ని కోల్పోయిండు. అబ్రహాం అయితే దాదాపుగా సారాను కోల్పోయే పరిస్థితి వచ్చింది. దావీద్ అయితే తన కొడుకును కోల్పోయిండు. సేమ్ టైం ఇంకా చాలా దేవుడు అతన్ని శిక్షిస్తూ వచ్చిండు. ఇంకా అననీయ సఫీరా అయితే అవమానం కూడా కలుగుతుంది. అబ్రహాం విషయం, ఒక అన్య రాజు నువ్వు ఇట్లా చేసావేంటి నన్ను నాకు ఇట్లా చేస్తావా నువ్వు అని క్వశ్చన్ చేసి ప్రశ్నించినప్పుడు ఇతను ఏం చెప్పలేకపోతాడు. సైలెంట్ అయిపోతాడు. సో అంటే ఒక అన్య రాజు చేత నువ్వు మాట పడాలి. దేవుని ప్రవక్త ప్రశ్నించబడడం అనేది ఒక పెద్ద అవమానం. కరెక్ట్. అవమానం కలిగింది. అబ్రహాంకి ఏం కలిగింది? రాజీ పడడం వల్ల అవమానం కలిగింది. అననీయ సఫీరాలు అయితే వాళ్ళ ప్రాణాన్నే కోల్పోయారు. మనం ఉన్నది రాజీ పడే ప్రపంచంలోనే. నీకు ఏదైనా లాభం కలిగితే ఆ పని చేయబోయి, నువ్వు నష్టం కలిగితే ఎందుకు చేస్తావు? నువ్వు యథార్థత అవన్నీ పట్టుకొని కూర్చుంటే అవుతుందా? అయ్యాలి రేపు బతకాలి, మనం నేర్వాలి. ఇట్లాంటి అన్నీ పట్టుకొని కూర్చుంటే నువ్వు ముందుకు పోతావా? ఏంగా ఎవడెవడో బిల్డింగ్లు కడతా ఉంటే నువ్వు ఇంక ఇవన్నీ పట్టుకొని ఇంకా ముందుకు వెనకకు తొచ్చాడుతూ ఉన్నావు అనే స్వభావము లోకము మన పైన ఇంపోజ్ చేస్తూ ఉంటుంది. మనం దేన్ని వదిలేసి వచ్చినామో దాని వైపు మనల్ని లాగుతూ ఉంటుంది. కానీ మనం వాటన్నిటిని వదిలేసి ఆ పాత స్వభావాన్ని, రోత స్వభావం బయటకు అందంగా కనిపిస్తున్న ఆ సమాధులను మనం వదిలిపెట్టి వచ్చినాం. ఎందుకంటే దాని లోపల ఏముందో తెలుసు కాబట్టి వాటిని వదిలిపెట్టి ఈ పైనకు నష్టంగా, కష్టంగా, శ్రమగా అనిపిస్తున్న వాటిని ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే దీని అందు దాచబడిన ధనం ఉంది కాబట్టి దీన్ని చూస్ చేసుకున్నాం. మనం అంతా అమ్మేసి దీన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే దీంట్లో ధనం ఉంది, ఇది పైకి కనిపిస్తలేదు కానీ ఒకనాడు దీనికి మనం సొంతం చేసుకున్నప్పుడు అదంతా మనదే కాబట్టి దీని ఉన్న అంతా అమ్మేసి దాని వరకు మనం వెళ్ళాము. ఈ రాజపడే ప్రపంచంలో మనం యథార్థంగా జీవించడానికి దేవుడు ఏమైనా రిసోర్సెస్ ఇచ్చిండా? బైబిల్ ఇచ్చిండు. దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చిండు. ఇంకొకటి ప్రార్థన. దేవుని యొక్క వాక్యము, ప్రార్థన ఇవి మనల్ని యథార్థంగా జీవించడానికి పురికొల్పుతుంది. మనం ఉన్న అన్నిటికీ మనం ఉన్న ఈ ప్రపంచం అన్నిటికీ రాజీపడే జీవితాన్ని అలవాటు పడిపోయింది. రాజీ పడడమే దినచర్యగా ప్రారంభమవుతా ఉంది. ఈ ప్రపంచంలో యథార్థంగా రాజీ పడకుండా జీవించడం ఎలా అనేది చూస్తే దాని తర్వాత యశ్వంత్ చెప్తారు దాని గురించి. యథార్థతకు ప్రమాణాలు ఎక్కడి నుంచి తెలుసుకోవాలంటే లేఖనాల నుంచి తెలుసుకోవాలి. దేవుడిచ్చిన లేఖనాలే, ప్రార్థనే మనకు దేవుడిచ్చిన రిసోర్సెస్ యథార్థంగా జీవించడానికి. మనం ఈ రిసోర్సెస్ వాడుకొని యథార్థంగా జీవించడం గురించి ఇంకా కొన్ని గుడ్ ఎగ్జాంపుల్స్ గురించి నెక్స్ట్ సెషన్లో యశ్వంత్ చెప్తాడు. ఇంతవరకు మనం ఇన్న విషయాలన్నిటి బట్టి కూడా మనము ప్రార్థన చేసుకుందాం.